వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అమలు చేస్తున్నటువంటి కొన్ని సంస్కరణలు కావచ్చు, అలాగే ఆయన లైఫ్ స్టైల్ ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉన్నారు అనే దానికి కూడా ఒక పక్కన చాలా మంచి మద్దతు వస్తుంది. అట్ ద సేమ్ టైం క్రిటిసిజం కూడా అదే వేలో వెళ్తూ వస్తుంది. ఆది నుంచి కూడా ఆ వివాదాలు అలాగే వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ముఖ్యంగా ముందు ఆయన లైఫ్ స్టైల్. ఈనాళ్ళు తమిళనాడు రాజకీయాల్లో చూసిందంతా కూడా కేవలం ఆ ఖద్దరు, ఆ తెల్ల పంచ తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళినటువంటిదే, కండువా వేసుకుని 49 ఏళ్ళుగా. బట్ దాన్ని మార్చి సూటు బుట్టు వేసుకొని ఒక ముఖ్యమంత్రి అంటే అఫీషియల్ మీటింగ్స్కి వాటికి వెళ్తూ ఉంటారు నార్మల్గా, ఇంపార్టెంట్ ఉన్న దగ్గర, అంటే దావోస్ లాంటి వాటికి, లేదంటే సిఐఐ సమిట్స్కి సీఎంలు ఎవరైనా సూటు బూట్ వేసుకుని వెళ్తుంటారు. ఇన్ జనరల్గా చూస్తే మామూలుగానే ఓ తెల్ల చొక్కా అనేది కామన్గా అందరికీ ఉంటుంది. అది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా. ఇక్కడికి వచ్చేసరికి ఒక వైట్ షర్ట్, బ్లాక్ సూట్, ఇంతే, చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. కనీసం గడ్డం కూడా గీయట్లేదు, అలాగే వెళ్ళిపోతున్నాడు. అండ్ ట్రాఫిక్ నియంత్రణ, సీఎం కాన్వాయ్ వెళ్తుంటే ఎక్కడికక్కడ నార్మల్గా ఆపేస్తారు. సో అలాంటిది ఏం ఉండకూడదు. ఒకవైపు నుంచి వాళ్ళు వెళ్తూనే ఉండాలి, రెండో వైపులో ఒక 10 నిమిషాల్లో మనం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీలు లేదు అంటూ రోడ్డు ఒక హాఫ్ వే తను తీసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాడు. ఎగ్జాక్ట్గా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. పొద్దున్న 9 అంటే 9 గంటలకల్లా సచివాలయంలోకి వచ్చి కూర్చుంటే అధికారులు ఆగమేఘాల మీద రావాల్సి వస్తుంది. వీడెవడరా నాయన పొద్దున్న 9 గంటలకు వచ్చి కూర్చుంటాడు, ఇంకా వేరే పని పాట ఏం లేదు అసలు. ముఖ్యమంత్రి అంటే ఎప్పుడో మధ్యాహ్నం బయలుదేరి మిగతా అన్ని చూసుకుని వస్తాడు. ఈయన మాత్రం పొద్దున వచ్చాడు, పార్టీ ఆఫీస్ లేదు, ఇంకోటి లేదు, డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సచివాలయంలోనే కూర్చుంటున్నాడు. ఇంకా బయటకి ఎక్కడికి ఇంకా మీటింగ్లు కానీ ఇవేం పెట్టుకోవడా అన్నట్టుగా అధికారుల్లో ఉన్నటువంటి ఒక డిస్కషన్. అయితే ఇక వివాదాల పార్ట్. అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆర్డర్, దాని మీదే చాలా వివాదమైంది. 24 గంటల్లో దాన్ని ఉపసంహరించుకున్నారు. అదే జ్యోతిష్యుడు రికీ రతన్ పండిట్ని ఓఎస్డీగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ టు సీఎం నియమించి వెంటనే పరిపాలనలో ఎందుకు ఇలాంటివన్నీ వస్తాయి, ఆ పండితుడు ఏం చేస్తాడు, లేదంటే ఆ జ్యోతిష్యుడు ఏం చేస్తాడు అసలు అని చెప్పి మొత్తం అందరూ విమర్శించేసరికి 24 అవర్స్లోనే ఆ ఆర్డర్ని రివోక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ సలహాదారుల నియామకం అనే దాని మీదే వివాదం చెలరేగుతోంది అనేది మాత్రం చాలా స్పష్టం. ముఖ్యంగా విష్ణురెడ్డి అనేటువంటి వ్యక్తికి సాధారణ వ్యవహారాల సలహాదారు, ప్రజా కార్యక్రమాలు సాధారణ వ్యవహారాల సలహాదారు కింద విజయ ప్రభుత్వం నియమించారు. అయితే ఈ విష్ణురెడ్డి ఎవరు అనేది గతంలోనే మొత్తం అన్ని బయటపెట్టారు. ఈ విష్ణురెడ్డికి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం స్కామ్లో ఉన్న అనిల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి అనేది బహిరంగంగా మొత్తం అంతా బయటకు వచ్చింది. మరి అలాంటి ఒక వ్యక్తికి ప్రజా సంబంధాలు, ప్రజా కార్యక్రమాలు, సాధారణ వ్యవహారాలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్, దీనికి సంబంధించి సలహాదారుగా అసలు ఏ విధంగా మీరు పదవిని ఇస్తారు అంటే, ఒక అవినీతిపరుడితో వ్యాపారాలు చేసేటువంటి ఇతనికి మీరు ఏ విధంగా ప్రభుత్వంలో చోటు కల్పిస్తారు అంటూ విపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి. రాజకీయంగా కూడా ఈ సలహాదారులు ఏంటి మీరు నియమించేది అసలు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. తర్వాత ఇవి మెయిన్, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కాలేజీ రోజుల్లో తనకి మిత్రుడు అనేటువంటి ఒకే ఒక పాయింట్తో, మేబీ అతను వ్యాపార పరంగా ఏదైనా తెలివితేటలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ కాలేజీ మిత్రుడు మాత్రమే అక్కడ సలహాదారుగా కావాల్సి వచ్చాడా? ఇక్కడ ఏపీ మార్క్ ఎందుకు కనిపిస్తోంది అన్న పాయింట్ వచ్చింది అంటే, ఏపీలో కూడా అసంఖ్యాక సలహాదారులు 2019-24 మధ్యకాలంలో పెట్టుకున్నారు, అసంఖ్యాకంగా ప్రతి దానికి కూడా. సో ఆ సలహాదారులు ఎవరు ఏంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి టైటిల్సే చెప్తాయి, దేనికి ఎలా నియమించారు, ఎప్పుడు నియమించారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మళ్ళీ వాళ్ళకి ఆ సలహాదారులకి జీతాలు ఇవన్నీ. అలాగే ఒక సలహాదారు అయితే ప్రభుత్వాన్ని నడిపించాడు డైరెక్ట్గా, ముఖ్యమంత్రి ఆర్డర్స్తో పని లేదు, కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి అనే సలహాదారు అతనే ప్రభుత్వాన్ని నడిపించాడు. సో ఇదే ప్యాటర్న్ అక్కడ కూడా కనిపిస్తోంది అనే విమర్శ చాలా గట్టిగా వస్తుంది. విమర్శ మాత్రమే కాదు, ఈ ప్యాటర్న్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ నిందితుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని సలహాదారుగా పెట్టుకోవడం అంటే ఇంకా అంతకుమించి చెడ్డ పని కానీ, లేదంటే తలవంపులు వచ్చేటువంటి పని కానీ ప్రభుత్వానికి ఇంకోటి అవసరం లేదు అని విమర్శలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకో సలహాదారు కూడా నియమించారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జాన్ ఆరోకియా సామిని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. దాని మీద ఎవరు మాట్లాడట్లా, ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాబట్టి రాజకీయంగా ఏం చేయాలి అనే దానికి సలహాదారుగా నియమించుకున్నారు. ఓకే, పాలిటిక్స్ చేస్తాడు, దాంట్లో ఇంకేం చేయాలో చెప్తాడు, దాని మీద ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ విష్ణురెడ్డి కాలేజ్ డేస్లో ఉన్నటువంటి మిత్రుడు అనేటువంటి ఒక పాయింట్,
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో నిందితుడైనటువంటి అనిల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టే ఇక్కడ తమిళనాడులో చాలామంది విమర్శిస్తున్నారు. ఒక పక్కన పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తాము అని చెప్తూనే మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఒకటే ఆప్షన్, వెంటనే నియమించినటువంటి అతన్ని తొలగించాలి అనేటువంటిదే ఉంది. లేదు నేను తొలగించను, నేను ఇలాగే ఉంటానంటే ఇక రోజు విమర్శలకి విజయ్ సిద్ధపడి పనిచేసుకోవాల్సి వస్తుంది. పక్కన సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ కొన్ని మంచి మంచి సంస్కరణలు ఇవన్నీ తీసుకొస్తుంది. ఎందుకంటే అవినీతి మీద పోరాటం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా ఆచరణ సాధ్యమైనటువంటిది, అది చాలామంది మద్దతిస్తున్నారు. ఆ అవినీతి చేసేటువంటి వాళ్ళని ఫోటోలైనా, వీడియోలైనా, ఆడియోలైనా ఏదైనా సరే అథెంటికేటెడ్ ప్రూఫ్ మీరు పంపించి ₹1,00,000 గెలుచుకోండి అన్నాడు. బంపర్ ఆఫర్, నిజంగానే ఒక గేమ్ చేంజర్ అనొచ్చు ఆ నిర్ణయాన్ని. అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ సైడ్ వచ్చేసరికి ఇలాంటి సలహాదారులను నియమించుకోవడం అనే దగ్గర చాలా విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలకి విజయ్ సమాధానం ఏం చెప్తాడనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.